డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన సూపర్తో తెలుగు తెరకు పరిచయమైంది హీరోయిన్ అనుష్క. 2005లో విడుదలైన ఈ మూవీలో నాగార్జున, సోనూ సూద్, ఆయిషా టాకియా ప్రధాన పాత్రలు పోషించారు. మొదటితోనే ఉత్తమ సహాయ నటిగా ఫిల్మ్ఫేర్ అవార్డు కూడా అందుకున్నారు అనుష్క. ఆ తర్వాత తెలుగులో వరుస ఆఫర్స్ అందుకుంటూ మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నారు అనుష్క. విక్రమార్కుడు, లక్ష్యం, చింతకాయల రవి, సింగం, సింగం 2, బిల్లా, అరుంధతి చిత్రాలతో సూపర్ హిట్ అందుకున్నారు. ఇక డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్, అనుష్క జంటగా నటించిన బాహుబలి భారీ విజయాన్ని అందుకున్న సంగతి కూడా అందరికీ తెలిసిందే. అయితే ఈ పాన్ ఇండియా స్టార్ హీరోయిన్గా క్రేజ్ సొంతం చేసుకుంది అనుష్క. కానీ ఈ మూవీ తర్వాత అనుష్క ఇండస్ట్రీలో సైలెంట్ అయిపోయింది. కానీ ఇప్పటికీ సినీ రంగంలో అత్యధిక పారితోషికం తీసుకునే నటిగా దూసుకుపోతుంది అనుష్క. అనుష్క ఎప్పుడు సాధారణ జీవితాన్ని గడపడానికి ఇష్టపడుతుంది. చాలా సింపుల్గా ఉంటుంది. కానీ ఆమె సంపాదన, కార్ కలెక్షన్స్ చూస్తే మాత్రం ఎవరికైనా సరే దిమ్మ తిరిగిపోవాల్సిందే. మూవీల ద్వారానే కాకుండా బ్రాండ్ ఎండార్స్మెంట్లు, మోడలింగ్ ద్వారా కూడా డబ్బు సంపాదిస్తుంది అనుష్క. నటనలలోకి రాకముందు అనుష్క యోగా శిక్షకురాలు. ప్రముఖ యోగా గురువు భరత్ ఠాకూర్ వద్ద శిక్షణ పొందింది. నివేదికల ప్రకారం అనుష్క ఆస్తుల విలువ 140 కోట్ల రూపాయలు ఉంటుంది. ఆమె నెలకు దాదాపు 1 కోటి వరకు సంపాదిస్తుంది. అలాగే సంవత్సరానికి 12 కోట్ల రూపాయలు సంపాదిస్తున్నట్లు కూడా అంచనా ఉంది. ఒక్కొక్క సినిమాకు 6 కోట్ల పారితోషికం కూడా తీసుకుంటుంది అనుష్క. అలాగే బ్రాండ్ ఎండార్స్మెంట్ నుండి సంవత్సరానికి 12 కోట్ల వరకు సంపాదిస్తుంది. హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ లో అనుష్కకు 12 కోట్ల విలువైన విలాసవంతమైన ఇల్లు ఉందని ఒక టాక్ కూడా నడుస్తుంది. అలాగే హైదరాబాద్ కు కొన్ని కిలోమీటర్ల దూరంలో అందమైన ఫామ్ హౌస్ కూడా ఉందట. అనుష్క తన గ్యారేజీలో 20 లక్షల విలువైన టయోటా కరోలా ఆల్టిస్, దీని ధర 59.88 లక్షలుగా ఉంది. అంతేకాదు ఆడి క్యూఎస్, ఇది వచ్చేసి 59 లక్షలు. ఇది మాత్రమే కాదు, ఆడి A6తో సహా అనేక కార్లను పార్క్ చేసి ఉంది. BMW 6 సిరీస్ ధర వచ్చేసి 70 లక్షలు. ఇది కూడా అనుష్క దగ్గర ఉంది. ఇలాంటి చాలా రకాల కార్లను అయితే అనుష్క మెయింటైన్ చేస్తుంది. మీరు కూడా అనుష్క ఫ్యానా? అయితే కామెంట్ బాక్స్లో మీ యొక్క కామెంట్ని తెలియచేయండి. నేను అనుష్క ఫ్యాన్ అని.